ఏవండి మొన్న రీసెంట్‌గా ఒక 2 రోజుల క్రితమో, 3 రోజుల క్రితమో ఒక ఆర్టికల్ లాగా ఒకటి రాసి పెట్టారు. ట్రైన్‌లో తల్లి, కొడుకు 6 సంవత్సరాల కొడుకు ప్రయాణం చేస్తున్నారు. తల్లి పుస్తకం చదువుతుంది. 6 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కొడుకు వాడు కూడా ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు. ఇది వీళ్ళిద్దరిని చూస్తున్న మిగతా తోటి ప్రయాణికులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? అసలు పుస్తకాలు చదివే అలవాటు తల్లులుగా మాకు లేదు, మా పిల్లలకు అసలు లేదు. అలాంటిది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నారన్నమాట. ఇక చూసి ఉండలేక ఆ తల్లిని అడుగుతున్నారు, అమ్మా పుట్టిన పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడు స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిన పిల్లల్ని ఈరోజు చూస్తుంటే 6 సంవత్సరాల వయసులో ఉన్న వీడు నువ్వు పుస్తకం చదువుతుంటే వాడు పుస్తకం చదువుతున్నాడు, నువ్వేమైనా చెప్పావా అంటే అప్పుడు ఆవిడన్న మాటకు చెంప చెల్లుమనే మాట మాట్లాడింది. ఏంటంటే, ఎవడి మన పిల్లలు మన మాట వినరు, మన పిల్లలు మనల్ని కాపీ చేస్తారు. నువ్వు ఏం చేస్తే అది నీ పిల్లలు చేస్తారు. నువ్వు చేసేది నీ పిల్లలు చూసి చేస్తారు. నువ్వు చెయ్యకుండా నువ్వేమో టీవీ చూసుకుంటూ వాడినేమో చదువుకోరా అన్నావు అనుకో, నువ్వేమో ఫోన్ ముందు కూర్చొని వాడినేమో బైబిల్ ముందు పెట్టావు అనుకో, వాడు చేస్తాడా పని? చెయ్యడు. మరి వాడు బైబిల్ తీయాలి అని అంటే నువ్వు బైబిల్ ఓపెన్ చెయ్యి. వాడు బైబిల్ చదవాలంటే ముందు నువ్వు బైబిల్ చదువు. వాడు పాట పాడాలంటే ముందు నువ్వు పాట పాడు. వాడు మోకరించాలి అని అంటే ముందు నువ్వు మోకరించు. ఇవి నువ్వేమి చెయ్యనప్పుడు పిల్లవాడు చేస్తాడు అని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడి దగ్గర నుంచి?